హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ విశ్వవాసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మన ఛానల్లో ఇవాళ తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి. ఓకేనా? ఉగాది పచ్చడి ఎట్లా చేసుకుందామో ఇప్పుడు చూసేసుకుందాం. చాలా సింపుల్గా, ఈజీగా 5-10 నిమిషాల్లో మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నేను మొత్తం ఇంకా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకేనా? ఇది వేప పువ్వు. మనకి లాస్ట్ కరోనా అప్పుడు అస్సలు మనకి పువ్వు దొరకలేదు. ఆ తర్వాత కూడా మనకి వేప పువ్వు చాలా షార్టేజ్ అయింది. ఇప్పుడైతే వేప పువ్వు చాలా అంటే చాలా ఉంది. మామిడి చెట్లకి ఫుల్ పువ్వు ఉంది. ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసులన్నీ వాటర్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకున్నా. 1 కప్పు బెల్లం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, గసగసాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, కిస్మిస్ 1 టీ స్పూన్, వాటర్మిలన్ సీడ్స్ 1 టీ స్పూన్, క్యాష్యూస్ 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 టీ స్పూను, కొబ్బరి 1 టేబుల్ స్పూన్ అంతా, మామిడికాయ ఒక హాఫ్ చిన్న మామిడికాయ. ఓకేనా? ఇప్పుడు వేప పువ్వు మంచిగా కడిగి పెట్టుకున్న వేప పువ్వు వేసేసుకున్నాం. మన కారంకి సరిపోయినంత 1 టీ స్పూన్ అంత, టీ స్పూన్ కంటే కూడా చాలా తక్కువ పెప్పర్ పౌడర్ కచ్చాపచ్చగా దంచి, ఒక 3-4 ఇలాచీలు కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసేసుకోండి. ఓకేనా? అంతా మంచిగా మిక్స్ చేసుకొని అంతే, ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు, అంటే తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఇవన్నీ కలిపితే మనకి ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. సో మనం అందరం రేపు ఈ ఉగాది పచ్చడిని చేసుకొని అందరం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని అందరం ఈ పచ్చడిని తాగితే మన హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సో తప్పకుండా మీరందరూ ఈ ఉగాది పచ్చడిని ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి ఉగాది పండగ శుభాకాంక్షలు.